మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర హుండీల లెక్కింపు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. గత జాతరతో పోల్చితే హుండీ ఆదాయం పెరిగిందని ఈవో రాజేంద్ర తెలిపారు. హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. విదేశీ కరెన్సీ, స్వదేశీ కరెన్సీతో పాటు బంగారం, వెండి ఆభరణాలు వచ్చాయని తెలిపారు. వచ్చిన ఆదాయాన్ని బ్యాంకులో జమ చేస్తామంటున్న ఈవో రాజేంద్రతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. కుంభమేళ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీ కౌంటింగ్ ప్రక్రియ అయితే తుది దశకు చేరిందని చెప్పొచ్చు. మొత్తం 540 పైగా ఉన్నటువంటి హుండీల కౌంటింగ్ ప్రక్రియ అయితే కూడా తుది దశకు జరిగింది. దాదాపుగా ఇప్పటివరకు ఎంత వచ్చిందో తెలుసుకునే పెద్ద మనతో పాటు ఈవో రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు. మీరు చెప్పండి, మొత్తం హుండీల కౌంటింగ్ ప్రక్రియ తుది దశకు చేరుకుందిగా ఎంత ఆదాయం వచ్చింది ఇప్పటివరకు? మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఈ నెల ఫిబ్రవరి 21 నుండి మార్చి 24 వరకు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆ జాతర లోపల ఏర్పాటు చేసినటువంటి మొత్తం 540 హుండీలను టీటీడీ కళ్యాణ మండపం హన్మకొండలకు తరలించి లెక్కించడం జరిగింది. ఈ రోజు వరకు మొత్తం హుండీలు లెక్కించడం పూర్తి అయిపోయింది. నిన్న సాయంకాలం వరకే కరెన్సీ 12,71,00,000 నిన్న బ్యాంకు వారికి ఇవ్వడం జరిగింది. ఇంకా కాయిన్స్ మరికొంత చిల్లర ఈరోజు ఉంది. అది కూడా ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు కంప్లీట్ అయిపోతుంది. ఈ సాయంకాలం వరకు మొత్తం టోటల్ ఎంత వచ్చిందో చెప్పగలుగుతాం. గత సంవత్సరం ఎంత ఆదాయం వచ్చింది, ఈసారి పెరిగిందంటారా? గత సంవత్సరం కంటే 1 కోటి పైన పెరిగిందండి. ఈరోజు సాయంకాలం వరకు పూర్తిగా వెండి, బంగారము టోటల్ ఎంత అమౌంట్ వచ్చింది అనేది కూడా ఇవాళ సాయంకాలం వరకు డిక్లేర్ చేస్తాం. ఇప్పటి వరకు అయితే హుండీ కౌంటింగ్ అనేది కొనసాగుతున్నది. బంగారం కానీ వెండి కానీ దాదాపు ఎంత వచ్చింది ఇప్పటివరకు? సుమారు 770 గ్రాములు బంగారం వచ్చేసింది. 55 కిలోల వెండి వచ్చేసి మీకు సాయంకాలం వరకు టోటల్ మీకు చెప్పేస్తాం. సాయంకాలం ఫైనల్గా వెండి కానీ బంగారం కానీ డబ్బులు ఎంత వచ్చినాయి అనేది కూడా ఈరోజు సాయంకాలం వరకు మేము చెప్పగలుగుతాం. ఇప్పటివరకు అయితే గత సంవత్సరానికంటే చాలా వరకు హుండీలో ఆదాయం పెరిగింది. ఇంకా భక్తులు కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నారు గద్దెల వద్దకి. ఇది ఇప్పటి సమాచారం. ఇప్పుడు వచ్చినటువంటి ఆదాయంలో ఎండోమెంట్కి ఎంత పోతుంది, పూజారులకు ఎంత పోతుంది? ఆదాయము మొత్తం ఎండోమెంటే అంటారు. పూజారులకు అనేది వాళ్ళ షేర్, అంతేగాని ఎండోమెంట్ సపరేట్ అనేది ఏముండదండి. మొత్తం అమ్మవారి అకౌంట్లో జమ చేయబడుతుంది. దాంట్లో నుండి 33% పూజారులకు ఇస్తాం. మిగతాది దేవాలయం డెవలప్మెంట్ కోసం కమిషనర్ గారి అనుమతికి లోబడి ఖర్చు చేయడం జరుగుతుంది. అంటే ఎక్కువ ఎలాంటి నోట్స్ వచ్చాయి ఇక్కడికి? అది మేము సాయంకాలం చెప్పగలుగుతాం, ఇప్పుడు చెప్పలేము. సాయంకాలం చెప్పగలుగుతాం. విదేశీ కరెన్సీ కానీ మిగతా విదేశీ కరెన్సీ ఉంది, మన దేశీయ కరెన్సీ, నాణ్యాలు మేము ఫైనల్గా ఈరోజు సాయంకాలం ఇస్తాం. కొన్ని ఫేక్ నోట్స్ కూడా వచ్చాయి కదా, అది ఫేక్ నోట్స్ కాదండి. ఇప్పుడు భక్తులు, చిన్నపిల్లలు ఉంటారు, ఎవరో ఉంటారు. బిస్కెట్లలో వచ్చేటువంటి మామూలు ఆ మోడల్ కరెన్సీ కూడా రకరకాలుగా వేస్తూ ఉంటారు. అదేం ఫేక్ అని అది మనకి నెగిటివ్ కాదు. భక్తులు వారి కోరిక ప్రకారం వేస్తారు. అవన్నీ చెల్లైనన్ని తీసేస్తాము. చెల్లేటి మాత్రమే లెక్కిస్తాము. అమ్మవారి అకౌంట్ లోపల ప్రాపర్గా కరెక్ట్గా అకౌంట్ జమ అయ్యేలాంటి పరిస్థితి మేము చూసుకుంటాం. ఎస్ అంటే చూసుకోవచ్చు, మేడారంలో ఉన్నటువంటి హుండీ కౌంటింగ్ ప్రక్రియ అయితే తుది దశకు చేరుకుంది. దాదాపుగా ఇప్పటివరకైతే కూడా 12,70,00,000 పైగా మాత్రమే ప్రస్తుతానికైతే కూడా ఆదాయం వచ్చింది. మరి కొన్ని గంటల్లో కూడా మిగతా సంబంధించినటువంటి తడిసిన నోట్లు కానీ, చిల్లర నాణాలు కానీ లెక్కింపు కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అంటే హన్మకొండలో ఉన్నటువంటి టీటీడీ కళ్యాణ మండపం వేదిక కూడా ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇందులో 150 మంది ఎండోమెంట్కి సంబంధించిన వారు, అదేవిధంగా 200 మంది ఇతర సంబంధించినటువంటి సంస్థలకు సంబంధించినటువంటి సిబ్బంది మాత్రం కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దాదాపుగా తుది దశకు చేరుకుంది. ఇందులో వచ్చేటువంటి ఆదాయాన్ని మాత్రం బ్యాంకులో జమ చేస్తారు. చేసిన తర్వాత అందులో 33% మాత్రం పూజారులకు కేటాయిస్తారు. మిగతా సంబంధించినటువంటి మొత్తం అమౌంట్ మాత్రం ఎండోమెంట్ అకౌంట్లో వేస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మాత్రం 4 రోజుల పాటు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భక్తులు కూడా 1,45,00,000 మంది రావడం, అదేవిధంగా వారు కానుకలు కూడా సమర్పించుకున్నారు. దీనికి 512 హుండీలను ముందుగా ఏదైతే ఉందో కూడా కౌంటింగ్ ప్రారంభించారు. ఆ తర్వాతకి ఈ 3-4 రోజుల నుంచి కూడా మరొక 22 హుండీలను కూడా ఇక్కడ తీసుకురావడం, మొత్తం 540 హుండీలు మాత్రం కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న సిచ్యువేషన్ అవుతుంది. మరి కొన్ని గంటల్లో కూడా కౌంటింగ్ ప్రక్రియ పూర్తిగా ముగిసే అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ వేడితో శ్రీకాంత్.